హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉదయం 6, 7 అంతా 8 అవుతుంది. ఇప్పుడైతే మన కోళ్ళు చూడండి ఎట్లా వెయిట్ చేస్తున్నాం. చూడండి ఎట్లున్నాయో చూడండి. ఇప్పుడే ఇక వీటికి ద్రాక్ష తీసుకొచ్చిన ఎట్లా అన్నీ తినేస్తాయండి. ఇక చూడండి ఎట్లుంది, ఇవన్నీ తినేస్తాయి. కనీసం కోళ్ళకు పెడితే ఆగండి. చూడండి మన కోళ్ళు ఎట్లా తింటున్నాయో చూడండి అన్నీ. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈరోజుకి వచ్చేసి అయితే ఇది మన కోడికి ఈరోజు ద్రాక్ష పెడుతున్నాం. మొత్తం అన్నీ ద్రాక్ష తినేస్తాయి, ప్రశాంతంగా తినేస్తాయి. ఆగు కనీసం ఇటు పెడుతుందా, ఇక్కడ పెడుతుందా? సరే ఇక్కడ పెడదాం. ఇది తినేయండి అమ్మ, తినేయండి. చూడండి ఎట్లా కొట్టుకొని తింటున్నాయో చూడండి. తినమ్మా, తిన 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 తిను 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 తినము తినడే, ఇది తింటుంది తినాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి అయితే రోజు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఫుల్ వరకు చూడండి. నేను మా కోళ్ళు ఎన్ని పొదుపు కూర్చున్నాయి, ఎన్ని గుడ్లు పెట్టినాయి ఏందనేది మొత్తం చూపిస్తా. 2 వరకు చూడండి ఎట్లా తింటున్నాయో మొత్తం. కోడి ఎట్లుంది చూడండి. ఒక్కొక్క కోడి చూపిస్తా ఆగండి మీకు. ఎగిరింది అది, ఇగో చూడండి. ఇది ఎట్లుంది, ఇది చూడండి పుంజు ఎట్లా ఉంది. ఎగబడి తింటున్నాయి. ఇది చూడు ఎట్లుంది. ఇట్రా, ఇగో కడక్నాథ్, ఇది కడక్నాథ్ అండి. ఇది ఎట్లుంది, నల్లగా ఉంది, నల్లగా ఉంటుంది అది. కడక్నాథ్ పుంజు ఉండాలనే, పుంజు అడిపోయింది. అగో పుంజు, ఇది కడక్నాథ్ పుంజు. ఎట్లా ఉరుకుతుంది అటు ఇటు. సరే ఫ్రెండ్స్, ఇగో మన కోళ్ళు అయితే ఇవాళకైతే ఎన్నో 13, 14, 15, 16, 17, 18, 19, 20, ఈరోజు 21. చూడండి కూర్చుంది 21. ఇంకా ఉంది, ఇంకా 10 రోజులేం కూర్చుంటుంది. ఇంకా ఇక్కడ ఒకటి కూర్చుంది. ఇగో నల్లకోడి ఇక్కడ ఒకటి కూర్చుంది, ఇక్కడ ఒకటి కూర్చుంది, ఇగో ఇక్కడ ఒకటి కూర్చుంది. ఇంకొకటి చూపిస్తానండి. ఇది నేను నిన్న ప్రిపేర్ చేసిన. నిన్న కొంచెం నేను లీవ్లో ఉన్నా. ఇగో నిన్న ఇట్లా కట్టేసిన, ఇక్కడ ఇట్లా ఒకటి కట్టిన, ఇట్లా ఒకటి కట్టిన, ఇట్లా ఒకటి ఉంది. ఇట్లా మంచిగా నిలబడతాయి అన్నట్టు కోళ్ళు. ఇట్లా నిలబడి హాయిగా పడుకుంటాయి. ఇది ఇంకో కోడి అయితే ఇక్కడ కూర్చుందండి. ఇంకా ఇక్కడ కూర్చుంది. ఇది ఎట్లా కూర్చుందో చూడండి. అమ్మో, దాని దగ్గర పోద్ది ఇప్పుడు. ఇంకో కోడి గుడ్లు పెడుతుంది. అది ఆల్రెడీ 4 పెట్టింది, ఇంకా 4 ఉన్నాయి. ఇంకా పెడతాయి, ఇంకా 10 పెడతాయి, 10, 12 పెడతాయి. ఇంకా 10, 12 పెడతాయి. ఎగ్స్ ఎట్లున్నాయండి. ఇగో వీటిని ఒక్కొక్కటి నేను ఫోన్ లైట్ పెట్టి టెస్ట్ చేస్తాను అన్నట్టు. ఫోన్ లైట్ పెట్టి ఒక్కొక్కటి టెస్ట్ చేసి ఇది మంచిగా ఉందా లేదా అని చెక్ చేస్తా అన్నట్టు పెట్టేటప్పుడు. ఇగో దీని కింద 16 ఉన్నాయి, ఈ కోడి కింద. దీని కింద 17 ఉన్నాయి. అక్కడ ఉన్న దాని కింద అక్కడ 18 ఉన్నాయి దీనికి. ఇవి కోళ్ళు తింటున్నాయి చూడండి. ఇగో తింటున్నాయి. డైలీ అప్డేట్ చేస్తూనే ఉంటా. ఇంకా మనకు చాలా పని ఉంది. ఇంకా పిల్లలు పెట్టాలి, పెడతాయి, అవి ఇవి చాలా వీడియోలు తీస్తూనే ఉంటా. ఇక బిజినెస్కి వస్తే ఎట్లా బిజినెస్ చేయాలి, ఏంటిది ఏందనేది నేను వివరంగా ఇంకో వీడియోలో మొత్తం తెలియజేస్తాను. నేను కోళ్ళు తెచ్చుకొని ఎన్ని పుంజులు తెచ్చుకోవాలి, ఎన్ని పెట్టెలు తెచ్చుకోవాలి, ఎన్ని తెచ్చుకొని వాటితోటి మనం ఎట్లా మూవ్ ఆన్ కావాలి, ఏం చేయాలి అనేది మొత్తం నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. 200, 300, 400 కోళ్ళు తెచ్చుకొని ఆగమాగం అయ్యే కంటే తొందరపడి ఎమ్మటెమ్మటే డబ్బులు రావాలని చెప్పి కకృతి పడి
అట్లా ఏం చేయకూడదు. సంవత్సరన్నర అయినా నేను ఇప్పుడు ప్రతి వీడియో మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నా. నా దగ్గర ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి అయితే ఇన్ని కోళ్ళు ఉన్నాయి. కానీ సేమ్ ఈ ఇయర్ కాకుండా ఇదే నెల ఇదే రోజుకి నా దగ్గర అయితే దగ్గర ఒక 1000 కోళ్ళు ఉంటాయండి. అది మాత్రం 100% పక్కా. ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నా. అప్పటిదాకా నేను నా రోజు ప్రాసెస్ని నేను చేసుకుంటూ వెళ్తా. రోజు నా పని ఏముంటుందో అది చేసుకుంటూ వెళ్తా. ఆటోమేటిక్గా అవి పెరుగుతాయి 100%. దానికి ఏం రోగం వస్తుంది ఏంటిది అనేది మనం కొంచెం కోళ్ళను చూసి ఏమేమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఎప్పుడు ఏమేమి ఇవ్వాలనేది అన్నీ ఇంకా పిల్లలు పుట్టినప్పుడు వాటికి కూడా 45 రోజుల దాకా దానికి ఏమేమి మెడిసిన్స్ ఇవ్వాలి, ఇంకా లసోటా గంబోరా కొన్ని ఉంటాయి. అవన్నీ మనం ప్రిపేర్ చేస్తూనే ఉంటాయి. కోళ్ళు ఎట్లున్నాయి చూడండి. ఇగో మంచి రోజు అరటి పండ్లు, కూరగాయలు, దానిమ్మ, సేపులు, ఇంకా వేస్ట్ కొంచెం చిన్నగా ఖరాబ్ అయినా కూడా వాళ్ళు పక్క పడేస్తారు. కానీ అది కోళ్ళకి ఎంతో ఉపయోగం. అది జీవితంలో ఏ వస్తువు కూడా వేస్ట్ ఎక్కడ అవ్వదండి. దాన్ని ఏదో రకంగా ఎక్కడనో ఒక దగ్గర ఉపయోగించాల్సింది ఉంటుంది. మనకి ఈ రకంగా మనకి ఇప్పుడు ఇక్కడ ఉపయోగపడుతుంది. మన కోళ్ళకు మంచి ఆహారం అందుతుంది. మంచిగా రోజు మంచిగా తినేస్తాయి. వాటర్ కూడా మార్నింగ్ మొత్తం కడిగి పెట్టిన అక్కడొకటి రోజుకు 2-3 టైమ్స్ వీలైనంత వరకు అయితే ఎమ్మటెమ్మటే క్లీన్ చేసుకొని మంచి వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. వాటర్ అది ఏ వాటర్ క్లీన్గా ఉంటుందో అప్పుడు అది కోడి ఆరోగ్యంగా ఉంటుంది. మనం అదే వాటర్ని మళ్ళీ ఇస్తూ ఉంటే అట్లా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కోళ్ళకి. సో దయచేసి రోజు మంచి 2-3 అవర్స్కో 4 అవర్స్కో 5 అవర్స్కో ఎప్పుడు వీలైతే అప్పుడు వాటర్ చేంజ్ చేస్తూనే ఉండాలి. అప్పుడప్పుడు ఇంకా కోళ్ళని చూస్తూ ఉండాలి మనం. వాటికి ఇంకా మనం బాగా దగ్గర అయినప్పుడు మనం ఇట్లా పోయి ఇట్లా ముట్టుకొని ఇట్లా ఎత్తుకున్నా కూడా అవేమనం అదే కొత్త వాళ్ళు వస్తే ఉరుకుతూనే ఉంటాయి. ఇక చూడండి నేను డైలీ అప్డేట్ చేస్తూనే ఉంటాయి. ఎట్లా తింటున్నాయి చూడండి. తింటూనే ఉంటాయి. ఇంకా దానికి ఏం పని లేదు. తినడం, నైట్ పడుకోవడం, గుడ్లు పెట్టడం, పిల్లలు చేయాలి. ఇంతవరకు అయితే ఇంకా పిల్లలు రాలేదు ఇంకా నా షెడ్లకి. అది వచ్చిన రోజు నా ఆనందం ఉంటుంది. ఇంకా అది మాటల్లో చెప్పలేం అంతే. ఇక దానికోసం వెయిట్ చేస్తున్నా. సరేనా ఫ్రెండ్స్, ఇగో ఇది మన షెడ్ లొకేషన్. ఇది ఇక రోజు చూపిస్తూనే ఉన్నా మీకు. ఈరోజు ఇది కొత్తైనా ఏముంది అని అంటే నేను నా దగ్గర నాకు టైం దొరికినప్పుడు నేను ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు తప్పుగా అనుకోకండి. ఏదో ఒక రకంగా మీకు అది యూజ్ అవుద్దో లేకపోతే ఏంటిది అనేది ఇంకా నాకు తెలియదు. సో వీలైనంత వరకు అయితే నేను నా కోళ్ళు ఇది నేను రోజు వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటా. మీకు వీలుంటే టైం ఉంటే చూడండి, కూడదు అనుకుంటే స్కిప్ చేయండి. కానీ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీకు ఎవరికైనా కోళ్ళు కావాలన్నా ఏం కావాలన్నా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తే దానికి నాకు కాంటాక్ట్ కావండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.